టీవీ. సో, ప్రస్తుతం నేను సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో ఉన్నాను. గత నెల మనకి ఆషాఢ బోనాలు ప్రారంభమయ్యాయి. ఈ నెలంతా కూడా ఉండబోతుంది. సో, ఆషాఢ బోనాలంటే ఖచ్చితంగా బోనాలు అందరూ సమర్పిస్తారు. ప్రతి ఇంటి నుంచి కూడా బోనాలు సమర్పిస్తారు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బోనం సమర్పించడం అయితే జరుగుతుంది. ఆ బోనాల సమర్పణ అంటే ఆ బోనాలు తయారీ ఎక్కడి నుంచి వస్తది? ఎట్లా? ఎన్ని రకాల బోనాలు ఉంటాయి అసలు? అసలు అవి ఏడ తయారు చేస్తారు? ఎట్లా ఏంది అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నారు. ఒకసారి మీరు విజువల్స్లో చూస్తే కనుక చాలా రకాల బోనాలు అయితే చేస్తున్నారు. దాదాపు అంటే అమ్మవారి రూపం కానివ్వండి, లేదంటే ఒకవేళ కస్టమర్స్ వాళ్ళు ఎలా డిజైన్ చేస్తే చెప్తే అలా కూడా చేస్తారంట. ఒకసారి ఆ అమ్మతో మాట్లాడి మరి ఇన్ని వివరాలు తెలుసుకుందాము. రండి. నమస్తే అమ్మ. నమస్కారం అండి. ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఎన్నేళ్ళ నుంచి బోనం చేస్తున్నారు? నేను 25 ఇయర్ నుంచి చేస్తున్నాను మేడం. 25 ఇయర్స్ నుంచి. అంటే బోనాల్లో ఎన్ని రకాల బోనాలు తయారు చేస్తారు మీరు? అంటే చాలా రకాలు చేస్తాను. ప్రతి ఒక్క కలర్తో బట్టి డిజైను, బిందెల నుంచి కుండల వరకు దేని మీదైనా డిజైన్ వేస్తాను. అంటే బోనాలు స్టార్ట్ అయ్యాయి, గత నెలలో స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇప్పటి వరకు ఎన్ని బోనాలు మీరు తయారు చేశారు, డిజైన్ చేశారు? దగ్గర దగ్గర 100 బోనాలు డిజైన్ చేశాను. ఈ బిందెలవి అయితే 50 చేశాను. కలర్ అయితే 100 పైనే చేశాను. అంటే బిందెలకి వాటికి అంటే తేడా ఏముంటుంది? అంటే ఇప్పుడు మట్టి కుండకి దీనికి తేడా ఏముంటుంది? మట్టి కుండ అంటే యూజ్ అండ్ త్రూ, ఒక్కసారి వాడిన తర్వాత మళ్ళీ వాడొద్దు. బిందెలు అయితే ఎప్పటికీ కడిగి కొంచెం లోపల వాష్ చేసి పెట్టుకుంటే అది ఓ 5-6 ఏళ్ళ వరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ చేయించుకోవచ్చు. మట్టి కుండ అయితే ఒకసారి వాడితే మళ్ళీ వాడకూడదు. ఇప్పుడు ఎట్లా అంటే అమ్మవారి రూపాలు కూడా మీరు చేస్తున్నారు, అది ఇదే డిజైన్ మళ్ళీ కుండ మీద చేయొచ్చా? అంటే చమ్కీలతోని ఎంత అలంకరణ చేయొచ్చా? చేయొచ్చు, కానీ అంత డబ్బులు పెట్టిన తర్వాత కుండ ఒకటేసారి వస్తుంది కదండి. దానివల్ల మీరు బిందెలు తీసుకోవడం కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఇది వచ్చేసి మేము 2500 3000కి ఇస్తాము. కుండ మీద అంటే ఒకటేసారికి అంత ఇవ్వలేరు కదా. మళ్ళీ ఇంతవరకు కూడా కుండ మీద చేస్తే మాకు అంత రాదు. అట్లా మెటీరియల్స్ అన్నీ అంటే ఇప్పుడు ఈ బిందె కాడ నుంచి మెటీరియల్స్ మీరే పెట్టుకుంటారా, లేదంటే కస్టమర్ తీసుకొచ్చి మీకు ఇస్తారా? కొంతమంది తీసుకొచ్చి ఇస్తారు, కొంతమంది తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళకేమో వాళ్ళకి ఆర్డర్ పట్టుకొని చేసిస్తాము. ఇంకా కొన్ని అయితే మేమే, అంటే ఇట్లాగే వచ్చే వాళ్ళు వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు కదా నచ్చితే, అలా అని కొన్ని మేము కూడా చేస్తాం తీసుకొచ్చుకొని. ఎన్ని రోజుల ముందే చెప్పాలమ్మా? అంటే మీరు ఈ రోజే కావాలి అనుకుంటే చేసిస్తారా? ఈరోజు కావాలనుకుంటే కష్టం కదండి. ఓ 3 డేస్ టైం తీసుకుంటాము. 3 డేస్ టైం తీసుకొని చేసిస్తాం ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి. ఇంకా వేరే వాళ్ళు అంటే ఇంకా ఎక్స్ట్రా మేము మా తరపు నుంచి ఎక్స్ట్రా మేము చేసి పెడితే వాళ్ళకి తొందరగా ఇచ్చేస్తాం. ఏమైనా చేసి ఉంటే తొందరగా వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ చేస్తూనే ఉంటాం అట్లా. డిజైన్స్ ఎలా? డిజైన్స్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారా, లేదంటే మీరే మీకు నచ్చిన డిజైన్ ఇట్లా చేస్తారా? అంటే మా దగ్గర ఉన్న డిజైన్లు మేము వాళ్ళకి చూపిస్తామండి. దాన్ని బట్టి వాళ్ళకి ఏ డిజైన్ నచ్చుతుందో ఆ డిజైన్ మేము చేసిస్తాము. అంటే వర్క్ని బట్టి రేట్ ఉంటుంది. ఫుల్ వర్క్ ఉంటుంది, కొంచెం నార్మల్గా ఉంటాయి. అట్లా వర్క్ని బట్టి రేట్ తీసుకుంటాం. ఇది వచ్చేసి నెమలి డిజైన్ అంటాం. ఎన్ని రకాల డిజైన్స్ మీరు ఇక్కడ ప్రింట్ చేస్తారు? ఇక్కడ చాలా రకాల అంటే అటు అమ్మవారి రూపం కావచ్చు, ఇక్కడ కూడా అమ్మవారి రూపాన్ని మీరు బిందెకి పెట్టడం జరిగింది. సో ఇలా ఎన్ని రకాల కుండలు మీరు తయారు చేస్తారు అమ్మవారి బోనం సమర్పణకి? అది నా మనసులో డిజైన్స్ అనే ఉండదు. నేను అనుకుంటే అది చేసేస్తానే ఉంటాను. ఏ డిజైన్స్ అయినా కానీ అది నా మనసులో ఏది వస్తే అది పెట్టేస్తాను. మీరు నేర్చుకున్నారా, లేదంటే ఇదే లేదు నేర్చుకోలేదు. చిన్నప్పటి నుండి డాడీ చేస్తుండేది. డాడీని చూసుకొని ఇంకా అట్లాగే నేర్చేసుకున్నా. ఇంకా నా సొంతంగానే చేస్తాను. ఏ డిజైన్ అయినా కానీ సొంతంగానే చేస్తాను. మొత్తం అయిపోయే వరకు అంటే ఈ నెలాఖరు వరకు ఉంటుంది కాబట్టి మీకు దాదాపు ఎన్ని ఆర్డర్స్ వస్తాయి అనేసి చెప్పలేదండి. అంటే చెప్పలేము. రావచ్చు ఓ 2000 కానీ 1500 కానీ 1000 కానీ
ఒకప్పుడైతే బాగా వచ్చేటివి, ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. అంటే అప్పటికంటే ఇప్పుడు ఇప్పుడు తగ్గింది. ఎందుకంటే అన్ని జాగలలో పెట్టేస్తున్నారు కదండి. ఇప్పుడు ఇక్కడికి రావడం కొంచెం తగ్గిపోయింది. అట్లా ఇప్పుడు తగ్గినాయి కొంచెం. అవి స్టార్టింగ్ అయితే 2000 వరకు వెళ్ళేది, ఇప్పుడు అంత లేదు. ఓన్లీ బోనాలకేనా ఇక్కడ? లేదు, పెళ్ళిళ్ళకు, గృహప్రవేశాలకి, ప్రతి ఒక్క దానికండి. ఎల్లమ్మ కుండలు అవన్నీ ఉంటాయి కదా, ఎల్లమ్మ పండుగలు చేస్తారు, దానికి ప్రతి ఒక్క దానికి ఇక్కడ దొరుకుతాయి. ఏదైనా కానీ ఎల్లమ్మ దొంతులని మీరు తెచ్చుకొని, లేదంటే మీ దగ్గర కాకుండా బయట నుంచి తెచ్చుకొని ఇచ్చిన వాళ్ళు? బేగం బజార్ నుంచి తెచ్చుకుంటామండి. ఒకటేసారి తెచ్చుకొని ఇంకా అవి అయిపోయేదాకా కంటిన్యూ చేస్తాం. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి తెచ్చుకుంటాం. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ అంటే కుండల మీద కస్టమర్ చెప్పిన డిజైన్సే కాకుండా అమ్మకి ఏది తోస్తే, అంటే ఈ డిజైన్ నాకు నచ్చింది అని అనిపిస్తే ఆ డిజైన్ నేను చేసేస్తాను అని చెప్తున్నారు. అంతేకాకుండా మీరు విజువల్స్లో చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కుండ మీద ఆల్రెడీ అమ్మవారి ప్రతిష్ట మొత్తం డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇట్లనే ఓన్లీ బోనాల టైంలో కాకుండా గృహప్రవేశాలకు, పెళ్ళిళ్ళకు కూడా ఇక్కడ చాలా అందంగా డిజైన్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి మీరు చూస్తే కనుక ఇది నెమలి డిజైన్ అంట, ఎంత చక్కగా అలంకరించారో, అసలు ఎంత బాగుంది చూడండి. అసలు ఇక్కడ ఉన్న వాటిల్లో అసలు ఇది ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. అండ్ అంతేకాకుండా మీరు చూసుకున్నట్లయితే దాదాపు 3-4 రకాల డిజైన్స్ ఇక్కడ మీరు చూడవచ్చు. మరిన్ని డిజైన్స్ చూసి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము రండి. సో ప్రస్తుతం మనతో పాటు రవి గారు ఉన్నారు. చెప్పండి, ఎన్నేళ్ళ నుంచి అమ్మవారికి కుండ డిజైన్ చేస్తున్నారు? ఇప్పుడు మేము నీలస్ అంటే నాకైతే ఇప్పుడు 47 ఇయర్స్. నాకు చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. అంతకంటే ముందు మా నాన్న వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు చేశారు. అంతకంటే ముందు మా నాన్నమ్మ చేసింది. అంతకంటే ముందు మా నాన్నమ్మ వాళ్ళ అత్త కూడా చేసింది. ఇప్పుడు కమ్సకం 140 ఇయర్స్ 130 ఇయర్స్ అవుతుంది. 140 ఇక్కడే మొన్న మార్కెట్. ఎలాంటి డిజైన్స్ అంటే కస్టమర్స్ వచ్చి ఎలాంటి డిజైన్స్ అడుగుతారు? అండ్ మీరు ఒకవేళ వాళ్ళు చెప్తే ఎన్ని రోజుల ముందు చెప్పాలి మీకు? వాళ్ళు చెప్పాలంటే ఒక 3 days 2 days ముందు చెప్తే, 3-2 days ముందు చెప్తే మేము చేసి పెడేస్తాం. వాళ్ళు ఎలాంటి డిజైన్ చేయమంటే అలాంటి డిజైన్ చేసి ఇస్తాం. కుందన్ వర్క్ ఉంటుంది మొత్తం. ఇట్లా బిందెలు ఉంటాయి, అట్లా బిందెలు ఉంటాయి. ఇట్లా కుండల పైన డిజైన్ చేస్తాం, ఇట్లా బిందెల పైన కూడా డిజైన్ చేస్తాం. ఇప్పుడు శివశక్తులు వేసుకుంటారు కదా, ఇప్పుడు బోనం ఎత్తుకుంటారు కదా, వాళ్ళకు కూడా డిజైన్ చేసి ఇస్తాం. అట్లా శివశక్తులు కానీ వాళ్ళు ఇంట్లో వాళ్ళు చేసుకునే వాళ్ళు అంటే ఇట్లా డిజైన్ చేస్తారు. పెళ్లి కుండలు కానీ, బోనాలు కానీ అన్నీ చేసి ఇస్తాం. బిందెలతో కూడా బిందెలు ఎట్లుంటాయి ఇలా కుండలు మొత్తం. ఇట్లా బిందెలు అంటే కుందన్ ఇది కుందన్ వర్క్ అంటారు మొత్తం. కుందన్ వర్క్ డిజైన్ పేరు అంటే బిందెల పైన కుందన్ వర్కే వస్తుంది. స్టోన్ వర్క్ అట్లా అంటాం అంతే, ఇంకా ఏం లేదు. వాళ్ళు ఎలాంటి డిజైన్ అట్లా చెప్తే అట్లా. గూగుల్ పే ఇప్పుడు చూస్తారు కదా, గూగుల్లో చూస్తారు కదా, గూగుల్లో చూసి చెప్తారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూసి చెప్తారు. అట్లాంటి డిజైన్స్ కూడా చేస్తాం. డిజైన్ చెప్తే ఆ డిజైన్ ని మీరు కస్టమైజ్ చేసి ఇస్తారు, కంపల్సరీ చేసిస్తాం. వాళ్ళు ఎలాంటి డిజైన్ అయినా తీసుకురండి, ఎంత హార్డ్ అయినా తీసుకురండి, ఎంత ఈజీ అయినా తీసుకురండి అని ప్రతి ఒక్కటి చేసిస్తాం. ఎంతసేపు పడుతుంది మీకు? అంటే ఒక్క బోనం తయారు చేయడానికి ఇప్పుడు ఇది ఒక బోనం, ఇది ఒకటి చేయడానికి మీకు ఎంత సమయం పడుతుంది? మినిమం 3 days పడుతుంది. 3 days పడుతుంది. ఎందుకంటే కూర్చొని సింగిల్ స్టోన్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కటి అంటే పెట్టే వరకు టైం ఎక్కువ పడుతుంది. మెడ నరాలు, చేతులు, నడుములు అన్ని గుంజుతూ ఉంటాయి. ఏం చేస్తాం ఇక మనం మా వృత్తి కాబట్టి చేయాల్సి వస్తుంది అంతే. అంతేకాదు. గతంలో ఎట్లా ఉండేదండి? అంటే ఇప్పుడు ఎట్లుంది? అంటే మీ జనరేషన్ మీరు గతంలో అంటే ఓన్లీ కుండలు ఉంటుండే, దానికి పసుపు రూట్ చేసి వాళ్ళు బొట్లు 5 బొట్లు 6 బొట్లు అట్లా పెట్టి 5 బొట్లు 11 బొట్లు అట్లా అమ్మవారు సమర్పించారు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయింది కదా, కొత్త డిజైన్స్ వస్తున్నాయి. ఇప్పుడు కస్టమర్ ఎట్లా కొత్త డిజైన్స్ చేస్తున్నారో అట్లా డిజైన్లు మేము కూడా చేయాల్సి వస్తుంది. అట్లా అంతకుముందు సింపుల్ డిజైన్ ఉంటుండే, కుండ పైన దానికి పసుపు రాసేసి 5 బొట్లు 11 బొట్లు పసుపు కుంకుమ రాసుకొని తీసుకొని పెట్టేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు డిజైన్ కొత్త చేంజ్ అవుతున్నాయి. ఆ ప్రకారంగా చేయాల్సి వస్తుంది మేము కూడా. బోనం అంటే స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఇప్పటి వరకు ఎన్ని కుండలు చేశారు? అంటే నా ఎక్స్పీరియన్స్ బట్టి నేనైతే కమ్సకం ఒక ఉండొచ్చు, 1 లక్షల బోనాలు ఇచ్చిండొచ్చు. లక్షల ఈ సంవత్సరం బోనాలు, ఈ సంవత్సరం అయితే ఇప్పుడైతే ఫస్ట్ ఇప్పుడు కొంత ఉన్నాయి. ఒకళ్ళకి 165 బోనాలు ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళకి ఆర్డర్ ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొకరికి ఒక 90 ఒకరికి ఇవ్వాలి. అట్లనే ఆర్డర్స్ అన్నీ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ వీక్లో కానీ థర్డ్ వీక్లో కానీ మళ్ళీ అట్లనే వస్తూనే ఉంటాయి. ఇక చెప్పిన కొద్ది చేస్తూనే ఉంటాం. అట్లేం లేదు. ఎన్ని రకాల డిజైన్స్ చేస్తారు మీరు? ఇప్పుడు ఇదొకటి డిజైన్ ఉంటుంది. ఇక వాళ్ళ డిజైన్ చేంజ్ చేసుకోమంటే వాళ్ళ ప్రకారంగా వాళ్ళ ఇష్టం. ఇక మనం సొంతంగా ఏం చేయలేము. వాళ్ళకి నచ్చినట్టు, ఇప్పుడు మీకు నచ్చినట్టు మేము చేసిస్తాం అన్నట్టు. మాకు ఇది కావాలా బ్రదర్ అని చేసింటే
వాళ్ళకి సేమ్ అదే తీసుకొస్తే మీకు ఎట్లా కావాలంటే ఫోటో చూపిస్తాం, మా దగ్గర ఉంటే మా దగ్గర ఫోన్లలో ఉంటాయి, అవి మేము చూపిస్తాం, మా పిక్కులు చూపిస్తాం. కాకపోతే వాళ్ళు నచ్చింది కూడా వాళ్ళు ఏమైనా తీసుకొస్తే వాళ్ళది కూడా చేసిస్తాం, వాళ్ళు నచ్చినట్టు అట్లా ఏం లేదు. వాళ్ళకి నచ్చిన డిజైన్స్ అమ్మవారి అమ్మవారి విగ్రహం కానీ అమ్మవారి ఫేస్ కానీ ప్రతి ఆమె విగ్రహం పెట్టమంటారు కొంతమంది, కొంతమంది ఇట్లా ఫేస్ ఏమంటారు, అట్లా కూడా చేసిస్తాం. అలా వాళ్ళకి నచ్చినట్టు అనుకోరాదు, ఇక ఎట్లా అంటే అట్లా. ఎక్కువ అంటే మీ దగ్గర ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నారు, ఎక్కువగా ఏ డిజైన్స్ వరకు అమ్ముడయ్యాయి, ఎక్కువగా ఏది ఇష్టపడుతున్నారు? ఎక్కువ అయితే 90%, 99% అయితే మనం మినిమం పాత కుండలే, మన పాతకాలం దాకానే వాళ్ళు కొంతమంది చేస్తారు. ఇప్పుడు కొంతమంది ఎందుకు బొట్లు పెట్టాలి, ఇట్లా పెట్టుకొని తీసుకోపోదాం కదా, సింపుల్గా ఉంటుంది, కొంచెం స్టైలిష్గా ఉంటుంది అనుకునే వాళ్ళు ఇట్లా తీసుకుంటారు అంతే. పాత వాళ్ళు అయితే 90% పాత డిజైనే, దానికి అది ఓల్డెన్ ఏమంటారు వచ్చినావా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా సేమ్ పాత స్టైల్ 90% అవే పోతాయి, ఏదో కొంచెం ఇది అట్లా అంతే. అంతే అంతే. సో వింటున్నారు కదా, ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఇది ఒక డిజైన్. సో అంటే కొంతమంది పోటీతో అంటే ఇది బాగుండాలి, గత పాత ఎందుకు ఇప్పుడు ఇదే కదా ట్రెండ్ అనుకున్న వాళ్ళైతే ఇలా డిజైన్ చేయించుకుంటారు. పాతకాలం వాళ్ళకి తెలిసిన అంటే పాత ఆచారాలు తెలిసిన వాళ్ళైతే మంచిగా కుంకుమ పసుపు బొట్లు పెట్టి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. సో మనం ఇంకా కొన్ని షాప్స్ ఉన్నాయి, అవి కూడా విజిట్ చేసి అసలు ఎలా ఉంటుంది ఏంది అనేది ఒకసారి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు? నేనా భరత్ నగర్ అండి మాది. భరత్ నగర్ నుంచి. సో అమ్మవారికి బోనం తీసుకెళ్ళడానికి వచ్చారు. ఎలాంటి బోనం ఇష్టపడుతున్నారు, ఎలాంటి తీసుకెళ్ళాలనుకుంటున్నారు? అంటే ఎప్పుడు మేము కుండలతోనే చేస్తాం కదా, అది ఆలోచిస్తున్నాను, ఇది చూద్దాం ఇది చూద్దాం అని. కానీ ఆచారం అంటే ఇదే, మాకు పాత కుండలే. దాన్ని బట్టి అది ఇప్పుడు కొత్త ఫ్యాషన్ కాబట్టి కొంతమందికి అంటే ఉన్నవాళ్ళు ఉంటారు కదా, ఫ్యాషన్ కోసం తీసుకెళ్తారు అంతేనా? అంతే. సో ఇప్పుడు మీరేం తీసుకోవాలనుకుంటున్నారు? మాకు ఇదే నడుస్తుందండి. అమ్మవారికి పోచమ్మకి అయితే మేము ఇట్లనే ఎక్కిస్తాం. ఇంట్లో అయితే మామూలుగా బిందెలు ఉంటాయి మాకు, ఇంటి దేవుడికి బిందెతో లోపలికి తీసుకొస్తాం, బయటకంటే మేము ఇట్లనే తీసుకుంటాం. ప్రతి ఏటా ఇక్కడికే వస్తారా తీసుకోవడానికి? లేదు, మా ఇంటి దగ్గర తీసుకుంటాము. ఈసారి ఇటు వచ్చాము వెండి కోసం, అట్లా అని చూద్దామని వచ్చిన. మా ఇంట్లో అమ్మవారికి చిన్న గురుగులు ఉంటాయి కదా, తీసుకుందామని వచ్చాను. సో ఎవరికైనా అంటే అమ్మవారికి సమర్పించడానికి అందమైన కుండలు అలంకరణ ఉండాలి అని అంటే మీరు ఖచ్చితంగా మోండా మార్కెట్కి రావాల్సిందే. ఒకవేళ కావాలనుకుంటే ఒక 3 days ముందు వచ్చి చెప్తే వాళ్ళు ఆర్డర్ చేసి ఇస్తారు. అండ్ మీరు చెప్పిన డిజైనే కాకుండా వాళ్ళకి నచ్చిన డిజైన్ మీకు శాంపిల్గా చూపించి మరి ఆ డిజైన్ని మంచిగా అలంకరించడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా అమ్మవారి ప్రతిష్ట కూడా మంచిగా దాని మీద డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఎవరన్నా వచ్చే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ మోండా మార్కెట్ని విజిట్ చేయండి. మంచి మంచి అలంకరణతో కూడిన కుండలు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ కిరణ్తో జ్యోతి, పల్లవి టీవీ.